ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ముందుగా కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి, అవసరం మేరకు హోంగార్డులను నియమించండి, ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి, మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగంలో మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 15,700 మంది శిక్షణను ఎంపికయ్యారు. అయితే రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయపరమైన అంశాన్ని పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ, ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన ఇవ్వాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టీఎస్పీఎస్సీలో మరో సభ్యుడి రాజీనామా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాజీనామాలు కొనసాగుతున్నాయి. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యుడు సత్యనారాయణ ఇప్పటికే రాజీనామా చేయగా కారం రవీందర్ రెడ్డి అనే సభ్యుడు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు ఉద్యోగులు తప్పిదం వల్ల టీఎస్పీఎస్సీ మనుగడే ప్రశాంతంగా మారిందని రవీందర్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. కొందరికి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, పోలీసు ఆర్టీసీ ఉద్యోగాల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించండి, వెంటనే హోంగార్డు నియామకాలు చేపట్టండి, పోలీస్ రిక్రూట్మెంట్లో లోపాలు ఉండొద్దు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, సెక్రటరీలో అధికారులతో సమీక్ష, పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ సైనిక్ మాదిరి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటరీలో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఆయన వెంటనే హోంగార్డుల నియామకాలను చేపట్టాలని డీజీపీకి సూచించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైగా నివేదిక ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, డిఎస్సి నిర్వహణపై కాలయాపన వద్దు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హర్షణీయం, రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం, రాష్ట్రంలో టీచర్ బదిలీలు ప్రమోషన్ల పేరిట డిఎస్ నిర్వహణపై కాలయాపన చేయవద్దని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడంపై డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఆన్లైన్ పరీక్షలను తొలగించి ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ నియామకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి, ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఉండొద్దు, పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కోరుకొండ స్కూల్ తరహాలో రెసిడెన్షియల్ పాఠశాలలు, హోంగార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసు నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ఐఎం రిజ్వీ సీఎం అధికారులు. నెక్స్ట్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే
శివధర్ శివధర్ రెడ్డి, శేషాద్రి, షానవాజ్ కాశిం, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలను ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగాల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగాల పిల్లలకు విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్ కింది స్థాయి వరకు ఉద్యోగాల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాలలు ఉండాలన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో గత 7-8 నెలలుగా హోంగార్డుల నియామకాలు లేవని, పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకు వెంటనే హోంగార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డీజీపీని ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 10,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి, రేవంత్ సర్కార్ సమాలోచన, 6 నెలల్లో భర్తీ చేసేందుకు ప్రణాళిక, గవర్నర్ ప్రసంగంలోని హామీ. 5,089 పోస్టులతో డిఎస్సి వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మరో 5,000 ఖాళీలు అదనంగా చేర్చే అవకాశం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నది. దీంతో నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటున్న చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నోటిఫికేషన్ల విడుదల వాయిదా పడిన రాత పరీక్షల తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలో వచ్చిన ఏడాదిలోగా ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డిఎస్సిని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై నమ్మకంతో ఆ పార్టీకి నిరుద్యోగ యువకులు అండగా నిలిచారు. ఎన్నికలలో ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రావడంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అడిగి తెలుసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతలో మరింత ఆసక్తి పెరిగింది. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్లో 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసింది. 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే మరో 5,000 ఉపాధ్యాయ పోస్టులను కలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 10,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని సమాలోచన చేస్తున్నది. 6 నెలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇదే విషయాన్ని ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదే విషయాన్ని ఏంటంటే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వేరే న్యూస్ పేపర్లో 10,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి అని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుక్రవారం ప్రకటించే అందుకు నిదర్శనమని ఈరోజు మన న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీసు రిక్రూట్మెంట్కు పారదర్శకంగా పూర్తి చేయండి, డిఎస్పీ నెలనికి ఉద్యోగం ఇవ్వండి, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఆదేశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేగంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, విచారణకు జడ్జిని నియమించాలని కోరుతూ నేడు రేపు హైకోర్టుకు సర్కార్ లేఖ, గవర్నర్కు చేరిన మరో సభ్యుని రాజీనామా. ఓకే ఫ్రెండ్స్, వేగంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, విచారణకు జడ్జిని నియమించాలని కోరుతూ నేడు రేపు హైకోర్టుకు సర్కార్ లేఖ, గవర్నర్కు చేరిన మరో సభ్యుని రాజీనామా అని మనకు వివిధ వార్తాపత్రికలో ఇదే న్యూస్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వేగంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అని
మనకు న్యూస్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 18,000 నర్సింగ్ పోస్టుల భర్తీ. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం 18,000 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి మొదటి సంతకం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో 7,000 ఉద్యోగుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓకే ఫ్రెండ్స్, మనకు 18,000 నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలని మన ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టండి, హోంగార్డుల ఖాళీలు భర్తీ చేయండి, పోలీస్ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం వ్యక్తం చేశారు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి 9,800 పోస్టులు. గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, అంటే గత నోటిఫికేషన్కు సంబంధించి ఆ నోటిఫికేషన్లోనే కొన్ని పోస్టులు యాడ్ చేసి మనకు రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ రీనోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయో మనం వేచి చూడాల్సి ఉంది. ఆ అప్డేట్ వస్తే మీకు అప్డేట్ నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్, టీఎస్పీఎస్సీకి 3 సభ్యులు రాజీనామా. నెక్స్ట్ వన్, ఏపీలో అధికారంలోకి వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పాదయాత్రలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ భరోసా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్, ఇది ఏపీకి సంబంధించిన వార్త. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లో వచ్చినటువంటి మనం మెగా డిఎస్సీ గురించి రావడం జరిగింది. మెగా డిఎస్సీ నేనా, గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు 4 లక్షల మంది పైనే. ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్న 18,000 ఖాళీలకే లెక్క చెప్తున్న విద్యాశాఖ. హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం. ఆగిపోయిన డిఎస్సీ సంగతి ఏంటి? విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలు. ఓకే ఫ్రెండ్స్, మెగా డిఎస్సీ నేనా, గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చిగురిస్తున్న ఆశలు. ఓకే ఫ్రెండ్స్, మెగా డిఎస్సీనా లేకపోతే మామూలు డిఎస్సీనా, అంటే మనకు 9,000 ఇస్తారా లేకపోతే 18,000 నోటిఫికేషన్ 18,000 పోస్టులు యాడ్ చేసి మనకు రీనోటిఫికేషన్ ఇస్తారా అనేది మనకు త్వరలోనే దీని మీద నిర్ణయం అనేది తెలుసుకుంటారు ఫ్రెండ్స్, ఇస్తారు. నెక్స్ట్ వన్, త్వరలో మెగా డిఎస్సీని వివిధ మనకు వార్తాపత్రికలో రావడం జరిగింది. మరియు మరో జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ అని మనకు మరో జాబ్ అప్డేట్స్ సాక్షి పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ, నియామకాలను చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి వివిధ వార్తాపత్రికలో ఇవి ఫ్రెండ్స్ మనకు జాబ్ అప్డేట్స్. వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చారు. నెక్స్ట్ వన్, త్వరలో మెగా డిఎస్సీ గురించి కూడా మనకు వార్తలో ఈరోజు రావడం జరిగింది. మెగా డిఎస్సీ నేనా లేకపోతే మనకు ఆ పాత డిఎస్సీనే అది వేస్తారా అనేది త్వరలోనే నిర్ణయం అనేది తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మెగా డిఎస్సీకి 9,800 పోస్టులు అని ఈనాడు పేపర్లో రావడం జరిగింది. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టండి అని పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ వైద్య ఆరోగ్యం గురించి అయితే 18,000 నర్సింగ్ పోస్టులు భర్తీ అని మనకు ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. వేగంగా టీఎస్పీఎస్సీ పరీక్షలను అని మనకు విచారణకు జడ్జిని నియమించాలని కోరుతూ నేడో రేపు హైకోర్టుకు సర్కార్ లేఖ రాయనున్నది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.